అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి ఉగ్ర రూపం దాల్చింది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పూంచ్, రాజౌరి, కిష్ట్వార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఊళ్ళు, రోడ్లు, ఇళ్లు అన్నీ జలమయమయ్యాయి. హిమాలయ పర్వత ప్రాంతంలో జరిగిన మేఘ విస్ఫోటనానికి ఒక్క రాజౌరి జిల్లాలోనే ఇప్పటిదాకా 16 మంది చనిపోయారు, పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. కాశ్మీరం కన్నీరు పెడుతోంది. స్వర్గధామం లాంటి లోయ ఇప్పుడు జలప్రలయంలో చిక్కుకుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు మేఘ విస్ఫోటం జరిగింది. ప్రకృతి సృష్టించిన ఈ విలయానికి అనేక ఇళ్లు నేలమట్టమవుగా వందలాది వాహనాలు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పూంచ్లోని సురాన్కోట్ తహసీల్లో అత్యంత ఘోరమైన విపత్తు సంభవించింది. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడటంతో లోయర్ ముర్రా గ్రామంలో ఒక ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద 8 మంది చిక్కుకుపోగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు జరిపిన సహాయక చర్యల్లో 2 ఏళ్ల చిన్నారితో సహా 5 మృతదేహాలు వెలికితీశారు. మిగిలిన వారి కోసం సహాయక బృందాలు బురదలో గాలిస్తున్నాయి. అటు హావిలి తహసీల్లో కూడా ఇళ్లు కూలి భారీ నష్టం వాటిల్లింది. ఇక రాజౌరి జిల్లాలో పరిస్థితి మరింత భయానకంగా మారింది. దర్హాలి, ఖండ్లీ, సుక్తో, జమోలా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దర్హాలి నదికి వరద పోటెత్తడంతో బేలా కాలనీ సమీపంలోని రక్షణ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో వరద నీరు రాజౌరి కొత్త బస్టాండ్ను ముంచెత్తింది. బస్టాండ్ ఆవరణలో ఉన్న డజన్ల కొద్దీ వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. అబ్దుల్లా వంతెన, తారిక్ వంతెన సమీపంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు, అత్యవసర సిబ్బంది అబ్దుల్లా బ్రిడ్జ్ మురికివాడకు చెందిన 50కి పైగా కుటుంబాలను అర్ధరాత్రి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదీ తీర ప్రజలు వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని రెడ్ అలర్ట్ జారీ చేశారు. रात को जो तबाही का मंजर राजौरी में देखने को मिला, उसकी तस्वीर आप इस तस्वीर को देखकर लगा सकते हैं। मेरे पीछे ये जो पूरा डंप यार्ड बना हुआ है गाड़ियों का, ये यहाँ पर कल शाम तक पार्क थी। ये मुनव्वर नदी के किनारे बना हुआ बेला बस स्टैंड का इलाका है, जहाँ पर अमूमन रात को गाड़ियाँ लोग अपनी पार्क करके चले जाते थे। लेकिन रात 3 बजे जो सैलाब आया है, उस सैलाब के बाद क्या कुछ मंजर यहाँ पर देखने को मिला है। ये नीचे भी अगर आप देखेंगे तो गाड़ियों का किस तरीके का ढेर जो है वो यहाँ पर लग गया है, और चारों तरफ करीबन 40 से 45 गाड़ियाँ तो यहाँ पर पूरी एक साथ जो है वो कबाड़ बन चुकी हैं, और करीबन 2 दर्जन से ज़्यादा गाड़ियाँ पानी में बह गई हैं, जिनका अभी तक कोई आता पता नहीं है। जानी नुकसान जो है वो पुंछ के इलाके में ज़्यादा हुआ है, लेकिन अगर हम संपत्ति की बात करें, गाड़ियों की बात करें, तो राजौरी में पूरी तरीके से विनाश लीला रात में देखने को मिली है। గత 24 గంటల్లో హిమాలయ పర్వత ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రియాసీలో 106 మిల్లీమీటర్లు, రాజౌరిలో 103, ఉధంపూర్లో, కత్రాలో 85, పూంచ్లో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. రాబోయే 4 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాధితులను ఆదుకునేందుకు అటు సైన్యం, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. అటు నాగాలాండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మోన్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు సహా 8 మంది చనిపోయారు.